మనం నిర్విరామంగా దీన్ని కంటిన్యూ. అనంతపురం జిల్లా సింగనమలలోని రైతు పొలాలలో సంక్రాంతి పండుగ ముందుగానే కనిపిస్తోంది. రైతులతో కలిసి వరి నాట్లు వేశారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. రైతులు సంతోషంగా ధాన్యాన్ని ఇళ్లకు తీసుకుపోవాలనే ధ్యేయంతో సీఎం చంద్రబాబు పాలన సాగుతుందని చెప్పారు. అనంతరం పంట పొలాల్లోకి స్వయంగా దిగి రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. ఇక్కడ చేయాలా వాళ్ళే చేస్తారా వాళ్ళలో ఉండేది వాళ్ళలో దిగి నిలబడేది మేడం. అర్థం కాదు మీరంతా హడావిడి తక్కువ చేస్తున్నారు. మీరు తీసేది ఇక్కడ ఇక్కడ మడి మీద ఐదో నెలనా మళ్ళీ బట్టి మీకు పని ఇట్లా లేదు మరువు పారలేదు. నీళ్ళు ఏమన్నా తక్కువ. సింగనమల మండల కేంద్రంలో వరి నాటుతున్నటువంటి రైతులను కలవడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రబీ సీజన్ కి మనము శ్రీ రంగరాయ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు 2500 ఆయకట్టు ఉంది. అందులో దాదాపు 1300 ఎకరాల్లో ఈరోజు మనకు వరి నాటేందుకు రైతులందరూ కూడా సిద్ధం అవడం జరిగింది. దాదాపు ఈ 10 రోజుల్లో ఈ వరి నాటేది కూడా అయిపోవడం వస్తుంది. కాబట్టి సక్రమంగా నీళ్ళు అందాయా, అలాగే ఎరువులు వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయా అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడానికి రావడం జరిగింది. రైతులను కలిసినప్పుడు ఎన్నడూ లేని విధంగా మాకు ఈ రంగరాయల చెరువులు దాదాపు 1 టీఎంసీ వాటర్ ఉన్నప్పటికీ నిల్వలో 0.42 టీఎంసీ నీళ్లు నిల్వలో ఉన్నందుకు సక్రమంగా మాకు కూడా దాదాపు 1300 ఎకరాలకి మేము పెట్టుకున్నటువంటి వరికి అందుబాటులోకి నీళ్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక 2 వారాల కింద కూడా రైతులందరూ కూడా రావడము, వర్షాలు పడలేదు, మరో పారలేదు, నీళ్ళు ఏమన్నా తక్కువ వస్తాయేమో, ఎందుకంటే ఈ రబీకి పంట పెట్టుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తే మనము ఎందుకన్నా మంచిదని చెప్పి హెచ్ఎల్సి వాటర్ ని కూడా అధికారులను రిక్వెస్ట్ చేసి దాదాపు 10 రోజులు కూడా ఇక్కడ 60 క్యూసెక్ల నీళ్లను కూడా మనము నీళ్లను విడుదల చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో